మిడిల్ ఈస్ట్ లో యుద్ధం భీకర రూపం దాల్స్తోంది. ఇజ్రాయెల్, అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య సాగుతున్న ఈ పోరులో గల్ఫ్ దేశాలు రణరంగంగా మారుతున్నాయి. కువైట్, యుఏఈ, సౌదీ అరేబియాలోని ఎయిర్పోర్ట్లు, అటు అమెరికా మిలిటరీ బేస్లే లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. విమానాశ్రయాలు ధ్వంసం కావడం, ఎయిర్ బేస్లు మూసివేయడంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల పరిస్థితి ఇప్పుడు అత్యంత ఆందోళనకరంగా మారుతోంది. هذا مش سهل. بس على جد بسرقة بمبنيات كان కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై డ్రోన్ దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దాడిలో టెర్మినల్ 1 పాక్షికంగా దెబ్బతింది. కువైట్ లో లక్షలాది మంది భారతీయ వలస కార్మికులు ఉంటారు. తాజా దాడుల నేపథ్యంలో వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో స్వదేశానికి రావాలి అనుకున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటికే అప్రమత్తమైంది. భారతీయుల కోసం ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ నంబర్ని కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి ఎమర్జెన్సీ ఇవాక్యువేషన్ ప్రకటించకపోయినా సరే ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. చూసినారు కదా, తొన అయితే బాంబులు అయితే పడుతున్నాయి. ఒళ్ళు 10 రోజులు వచ్చింది. ఒకసారి బాగా వినండి, బాంబులు ఎలా వెళ్తున్నాయి పైన. అట్లా తెల్లగా కనపడుతున్నాయి చూడు. ఇరాన్కి యుఏకి యుద్ధం అయితే పడుతుంది. పైన కువైట్ పైన అన్ని బాంబులు అయితే వెళ్తున్నాయి. చూసినారు కదా. దుబాయ్ లక్ష్యంగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంటున్నప్పటికీ కొన్ని శకలాలు జనబాహుల్యం ఉన్న ప్రాంతాల్లో పడడంతో ఇప్పుడు కలకలం మరింత ఎక్కువవుతోంది. ముఖ్యంగా ప్రముఖ పర్యాటక కేంద్రం పామ్ జుమెరాలోని అట్లాంటిస్ హోటల్ పై మిసైల్ శకలాలు పడడంతో హోటల్ భారీగా ధ్వంసమైంది. ఈ ఘటనతో పర్యాటకులంతా కూడా ప్రాణ భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. ప్రస్తుతం దుబాయ్లో ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. Oh my God. 2026 గణాంకాల ప్రకారం దేశాల్లో నివసిస్తోన్న సుమారు 94 లక్షల మంది భారతీయుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. యుఏఈలో అత్యధికంగా 38.9 లక్షల మంది భారతీయులు ఉంటారు. సౌదీ అరేబియాలో 26.5 లక్షల మంది, కువైట్లో 11 లక్షల మంది, ఖతార్లో 8.3 లక్షల మంది, ఒమన్లో 6.6 లక్షల మంది, అలాగే బహ్రెయిన్లో 3.3 లక్షల మంది భారతీయులు నివసిస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వెళ్లిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. దాదాపు 31 లక్షల మంది తెలుగు ప్రజలు ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతూ ఉన్నారు. వీరిలో తెలంగాణ నుంచే సుమారు 16 లక్షల మంది ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 15 లక్షల మంది వలస కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. Oh my God. ఇక ఈ యుద్ధంతో గల్ఫ్ దేశాల్లోని ఎయిర్పోర్ట్లన్నీ కూడా మూత పట్టడంతో స్వదేశానికి రావాలనుకుంటున్న వారి దారులన్నీ కూడా మూసుకుపోయాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారితో పాటు సామాన్య కార్మికులు కూడా ఇప్పుడు బాంబుల మోత మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఈ 94 లక్షల మంది భారతీయులను కూడా సురక్షితంగా రక్షించడం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్గా మారుతోంది. యుద్ధం కనుక మరింత ముదిరితే మెగా ఇవాక్యువేషన్ చేపట్టాల్సిన పరిస్థితి రావచ్చు. ప్రస్తుతానికి భారత ఎంబసీలు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నాయి. అటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తమ వారి క్షేమ సమాచారం కోసం కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉన్నాయి. ఇప్పటికే హెల్ప్ లైన్ నంబర్స్ 24/7 కూడా అందుబాటులో ఉంచారు. కానీ ప్రయాణం చేయడానికి కానీ ఎయిర్ బేస్ అన్నీ కూడా మూతపడడంతో ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ప్రస్తుతం పౌరులందరూ కూడా ఉన్నారు.